Hi, welcome to E Junction for entertainment only. ఈ రోజు మన ఈ జంక్షన్ లో ఎంటర్టైన్మెంట్ ని అందుకోవడానికి పుచ్చుకోవడానికి స్టూడెంట్స్ కూడా సిద్ధంగా ఉన్నారు. హాయ్, ఏ కాలేజ్? లయోలా కాలేజ్. ఓకే ఓకే ఫైన్. మీరు ఏమైనా అడగాలనుకుంటున్నారా మమ్మల్ని? హాయ్ సుమా వదిన. అక్క అంటే ఎప్పుడప్పుడు వెళ్ళాల్సిందే, వదిన అంటే ఎప్పుడు మన ఇంట్లోనే ఉంటుంది కదా. మొన్న మా ఫ్రెండ్ ఈ జంక్షన్ మీద కంప్లైంట్ ఇచ్చింది. ఎందుకు అంటే తను చాలా రోజుల నుంచి చూస్తుందంట, కానీ ఒక్క ట్రైన్ కూడా రావట్లేదంట. అయ్యో పిచ్చి తల్లి, ఎప్పుడైనా సరే స్టేషన్ లో ప్రతి ట్రాక్ల మీద ట్రైన్లు వెళ్తూ ఉంటే మనకు ఆ ట్రాక్ల మీద నడవడానికి అసలు ప్రశాంతంగా ఉండదు కదా. కానీ మా ప్లాట్ఫామ్ చూడు ఎంత ప్రశాంతంగా ఉందో, మేమెంత హాయిగా ఈ పట్టాల మీద నడవగలుగుతాము. సో అమ్మాయితో చెప్పు, పోలీస్ కంప్లైంట్లు అవి ఇవ్వద్దు, అమ్మాయి కూడా ఎప్పుడైనా వాకింగ్ చేయాలంటే ఇటు నుంచి వెళ్ళమని చెప్పు. ఓ ష్యూర్. సరే, ఇప్పుడు మనం కొన్ని డాన్స్ మూమెంట్స్ తో ఈ షోని కొంచెం వార్మప్ చేద్దాము. కమాన్, ఎవరు డాన్స్ చేస్తారు ముందుగా? మా మాస్టర్ కొన్ని స్టెప్స్ చూపిస్తాడు. మా మాస్టర్ స్టేషన్ మాస్టర్ మాత్రమే కాదు, డాన్స్ మాస్టర్ కూడా. నీకు చాలా పెద్ద ప్లాట్ఫామ్ ఇచ్చాం. ఒకసారి ఈయన చూపిస్తాడు. ఎంత బాగా చేశారో మా మాస్టర్. ఇప్పుడు నువ్వు ట్రై చేయి. రెడీ, 1 2 3 స్టార్ట్. ముందుకి వెనక్కి ముందుకి వెనక్కి మొత్తానికి చేయగలిగాడు. ఈ అమ్మాయి పరిస్థితి ఏంటో చూద్దాం. వెళ్ళమ్మా. బాగా చేశారు. ఎవరు బాగా చేశారు? బింది బాగా చేసింది. జీవితంలో ఒక్కసారైనా హోటల్ కి వెళ్ళని వాళ్ళు ఉంటారా చెప్పండి? ఏదో ఒక సందర్భంలో మనం హోటల్ కి వెళ్ళి భోజనం చేయాలనుకుంటూ ఉంటాం. అందులోనూ ఆడ లేడీస్ అయితే ఎప్పుడెప్పుడు ఇంట్లో వంట మానేసి హ్యాపీగా బయటకు వెళ్ళి తిందామా అని చూస్తూ ఉంటారు. సో అలాంటి ఒక హోటల్ ఉంది ఇక్కడ. ఆ హోటల్ మామూలు హోటల్ కాదు, అంత ఎత్తున ఉండేటువంటి హోటల్. ఆ హోటల్ పేరు కూడా హోటల్ ఎవరెస్ట్. మరి హోటల్ ఎవరెస్ట్ చూద్దామా? చిక్ చిక్ చిక్లెట్ షాక్ షాక్ చాక్లెట్ జామ్ జామ్ జాక్ పాట్. ఆహా ఆహా హై రూప్ తేరా మస్తహనా నీకు తేరా వ్యస్తహనా. వీడు భలే హుషారుగా ఉన్నాడు ఇవాళ. మాలోకం, ఒరే చెవిటి గాడిదా, ఒరే ఏమండి ప్రతి వస్తువులన్నీ ఇసిరేస్తారు ఎందుకు? ఇక్కడ పని చేసుకునేవాడిని ఒక్కడే ఇవన్నీ సర్దుకోలేక సవాలి. నోరు లేదా పిల్లడానికి? పిలిచి పిలిచి నోరు పడిపోయిందిరా. ఎప్పుడు పిలిచారండి? ఇప్పుడే పిలిచాను రా. ఇంకెంత జనాలు వచ్చే టైం అయింది, టిఫిన్స్ రెడీ చేసావా అని. అదేదో కరెక్ట్ గా అడగొచ్చు కదా. అయినా ఎందుకంటే అంత కంగారు పడిపోతారు? మన హోటల్కి వచ్చి టిఫిన్ చేసే దమ్ము ధైర్యం ఏరియాలో ఎవడుకున్నా అంటే నన్ను నా హోటల్ ఏమన్నా అన్నావంటే బాహుబల్లో బల్లార దేవుడి కత్తితో నరికేస్తావు అనుకుంటున్నావు నువ్వు. అమ్మో, సంగతి తెలియదు. టాబ్లెట్ వేసుకోండి వెళ్ళండి, బాగా ఆవేశపడుతున్నారు. సార్ రండి సార్.
మందే హోటల్ ధన్యవాదాలు సార్. రండి రండి. ఏంటి ఈ హోటల్ తీసుకొచ్చా? ఏమండి మీకు తెలీదు, ఈ హోటల్ మా ఊర్లో చాలా ఫేమస్ అండి. అబ్బా చూద్దాం ఎంత ఫేమస్, బాగుంటాయా రుచులు అన్ని? చాలా బాగుంటాయి, అసలు తిన్నారంటే వదలరు మీరు. రండి రండి మాస్టర్ గారు. నమస్కారం మాస్టర్ గారు. నమస్తే నమస్తే. ఏం చెప్పంటారు సార్? చేజు జాతకం చెప్పు, చేజు జాతకం చెప్పు. ఏదో క్వశ్చన్ హోటల్కి ఎందుకు వస్తారు? ఈ కేసు నువ్వు డీల్ చేయాల్సిన కేసు చేసుకో. అర్థమైంది కదా, ఇందాకే చెప్పాను. అందుకే కుక్క చేసే పని కుక్క చేయాలి, గాడి చేసే పని గాడి చేయాలి. ఇప్పుడు ఆ రెండు నువ్వే చేయాలి, చెయ్యి. మేడం ఏం కావాలి? 5 లక్షలు అప్పు కావాలి, 5 లక్షలు అప్పు కావాలి, ఇస్తావా? అబ్బో! ఆ 5 లక్షలు ఉంటే లక్షణంగా బిజినెస్ పెట్టుకోనా? పనికి మాలినోడి దగ్గర పని ఎందుకు చేస్తాను, అర్థమైన వాళ్ళకి సేవలు ఎందుకు చేస్తాను? ఏం కావాలి చెప్పండి. ఏంటి ఇదేంటిది? ఏం కళ్ళు కప్పలెత్తుకెళ్ళాడు సాంబారు? ఇదేం సాంబార్ రా నాయన, చండాలంగా ఉండే నీళ్ళగా చల్లగా. ఏం లేదు ఏం లేదు అండి, ఆ. ఇందాక ఫింగర్ బౌల్ ఇవ్వలేదు, దీనిలోనే కడిగేసి. మేడం ఏం కావాలి చెప్పండి. టేబుల్ క్లీన్. ఆ ఐటమ్ లేదు, వేరే ఏమని చెప్పండి. టేబుల్ మీద నీగలు ఏంటి అని. నన్ను అడుగుతారేటండి, ఎన్ని కావాలని ఉంచుకొని మిగతా వాటిని తరవండి. వేడి వేడిగా ఏమున్నాయి? వేడి వేడిగా అయితే నేను మా ఓనర్ వంటింట్లో పొయ్యి. నువ్వు మొయ్యు, ఏమైనా ఉంటే తినడానికి తీసుకోడరా. సరే పూరి తెస్తాను, సారీ చెప్పుకుంటూ తిని. పూరి ఐ లైక్ బ్రింగ్ 1 ప్లేట్. ఇప్పుడు పూరి వస్తుంది, బాగుంటది కదా. చాలా బాగుంటుంది. నోట్లో పెడితే కరిగిపోవాలి. అవునండి. కోపడకండి, పర్లేదు, మా ఊర్లో ఫేమస్ క్లీన్ గా ఇప్పుడే దుర్చాను. ఆగండి. ఆ? తింటున్నారా పూరి? తినొద్దా? ఆర్డర్ చెప్పుకుని తిన్నాను కదా. ఆయిల్ ఫుడ్ ఎవడన్నా తింటాడా? అసలు ఎవరు ఆర్డర్ చేసింది దీన్ని? ఆయన లైక్ పూరి బ్రింగ్ 1 అన్నాడు. అంటాడు రాడు కక్కురు తెదవా, వాడికి సిగ్గు లేదు మానవ లేదు. అది చెప్తాడు, అది చెప్తే నువ్వు తీసుకొస్తావంటరా? అలా కాదు సార్, అడిగారు కదా అని తెచ్చాను. అరే పూరి ఆయిల్ ఫుడ్ అని నీకు తెలుసా లేదా? తెలుసు. అది ఎట్ట పెట్టావరా కస్టమర్స్ నువ్వు? అంటే అరే ఈ రోజు ఇప్పుడు ఆయిల్ ఫుడ్ తిని వాళ్ళకి ఏదైనా రోగం వచ్చి పైకి పోతే ఎవరిని అనుకుంటారా? పో తీసుకురా, వేరే ఐటమ్ తీసుకురా పో. అబ్బా చాలా థ్యాంక్స్ అండి, ఆ. మా హెల్త్ మీద చాలా ఆయిల్ ఫుడ్ తినకూడదు సార్. అవును. మీరు పొద్దు పొద్దునే ఆయిల్ ఫుడ్ ఆర్డర్ ఇస్తారని నాకు అర్థం కాదు. రేపు పొద్దున మీకు ఆరోగ్యం చెడిపోయింది అనుకోండి, తర్వాత ఎవరు సార్ బాధ్యులు? అవునవును, మీరు బాగా ఇప్పుడు నన్ను అంటారా లేదా? అవునవును. ఎవరెస్ట్ హోటల్లో తిన్నారంటారా లేదా? Thank you, sir. అందుకే నాది. ఉండండి. వాళ్ళని తినండి, మీరే పోన్లే అమ్మయ్యా, తల పగిలిపోతుంది, తీయన తాగలరా బాబు. ఏయ్! ఏంటి ఇది వచ్చి ఆర్డినరీ స్పెషలా? వాళ్ళ మొగాలకి స్పెషల్ ఎందుకండి, ఆర్డినరీయే. వాళ్ళ ఫేసులు చూస్తే ఆర్డినరీ ఫేసులు లాగా కనపడుతున్నాయా? ఏమనుకుంటున్నావు? స్పెషల్ రేంజ్ ఫేసులు రావి. స్పెషల్. పొంగిపోమాకండి, స్పెషల్ అంటే షుగర్ లెస్, ఆర్డినరీ అంటే విత్ షుగర్. రే వాళ్ళ స్పెషల్ ఫేసులు అనుకుంటున్నావా? వాళ్ళకి రోగిష్ట మొహాలు రా. ఇంకా వెళ్తాను, ఏం తిన్నచ్చేటట్టు జాగ్రత్తగా చూసుకోవాలండి. ఏం చూసుకుంటాం, ఏం తిన్నచ్చారని మీరు? ఇది ఎందుకు వచ్చిన హోటల్, ఎందుకు వచ్చిన ఫుడ్? ఏది చేసినా టీ తాగనివ్వలేదు, ఒక పూరి తిన్నవ్వలేదు, ఒక ఇడ్లీ తిన్నవ్వలేదు, పదే వేరే హోటల్కి పోదాం రాయే బాబు. ఎందుకు వచ్చింది మనకి? మా ఊరు ఉంటదంట చెప్పు. పొట్టమేశారు, హలో వెళ్ళిపోతున్నారు, బిల్లు ఆవిడ మీ బాబు కడతాడు. బిల్లు ఏం తిన్నామని? ఏం తినకపోతే మీ ఏదో చేతులు పెట్టినా మళ్ళీ ఏ ఏదో పెట్టమంటారు? 300 ఇవ్వండి. 300 రూపాయల ఇచ్చేద్దాం, మనకి ఎందుకు ఇంతో గొడవ? రేయ్ రేయ్ రా రైట్. మా ఆయన దగ్గర డబ్బులు తీసుకున్నావు నువ్వు? అవును, ఇచ్చేది తీసుకున్నాను. మా ఆయన దగ్గర డబ్బులు తీసుకుంటావా? అసలు ఆయన ఎవరో తెలుసా? నాకు తెలియదు. అంటే ఈ ఊరు అల్లుడిని ఇక్కడికి తీసుకొని వచ్చి టికెట్లు తెప్పించి మేమే బిల్లు అంటే మేము డబ్బులు కట్టుకోలేక ఆయనతో డబ్బులు కట్టించా, అప్పనిందా మా మీద పడాలనా? అలాగని ఏం మాట్లాడుతావు నువ్వు అసలు? అంటే ముందు డబ్బులు తీ. అలా కాదు, తీయరా ఫస్ట్ ఆయనకి ఇవ్వు. తీసుకో రేయ్ తీసుకో. ఈ 300 మాకు కావాలా? అవును, ఒక్క నిమిషం ఆగు. వాళ్ళు ఇట్రా వద్దు, అబ్బాయి ఇట్రా. నాకు తెలుసు, డబ్బులు ఏమన్నా నాకు తెలుసు. ఏమన్నా కొట్టకూడదు మరి, కొట్టను. మీ మీద దొట్టు. పేరేటి? కనబడలేదా? ఎవరెస్ట్ హోటల్. ఎవరు? ఎవరెస్ట్ హోటల్. ఇప్పుడు ఏ ఉందా, ఆ. దానికి కొంచెం గ్యాప్ ఇచ్చి చెప్పు. ఏ వరెస్ట్ హోటల్. అమ్మో, ఈసారి నుంచి మనం హోటల్స్ కి వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా పెద్ద పెద్ద హోటల్స్ లో కూడా మనం వెళ్లి వేడి వేడి ఇడ్లీలు వాళ్ళు అప్పుడే
మనం ఆర్డర్ ఇచ్చింది చేసి పెడుతున్నారు అనుకుంటూ ఉంటాం, కానీ అది ఎప్పటికీ 2 రోజులు అయ్యి ఉంటుందంట. మరి ఇప్పుడు మన సెలబ్రిటీస్ కి ఆహ్వానం పలికేద్దాము. ఎవర్ గ్రీన్ సెలబ్రిటీస్ ఇద్దరు ఇక్కడికి వచ్చేస్తున్నారు. ఇద్దరు అద్భుతమైన సింగర్స్ అండ్ అద్భుతమైన యాంకర్స్ కూడా, హేమచంద్ర అండ్ శ్రావణ భార్గవి. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే మీరిద్దరు గెస్ట్ లాగా నేను యాంకర్ లాగా ఉన్నాను అనమాట. సో వెల్కమ్ టు ద షో. వెల్కమ్ టు ఈ జంక్షన్. చాలా సంతోషంగా ఉంది మీరు వచ్చినందుకు. మొన్న మీరు పాడిన పాట సూపర్ హిట్ అయింది అండ్ అందరూ అదే పాటని షోస్ లో కూడా పాడుకుంటున్నారు అండ్ చాలా డాన్స్ కూడా చేస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది దాని గురించి. అండ్ మీరు ఈ మధ్య పాడుతున్న పాటలు కూడా చాలా బాగున్నాయి. ఆడియన్స్ ఒకసారి గట్టిగా చప్పట్లు. వీళ్ళు ఎప్పుడు ఇలాగే హ్యాపీగా ఉండాలని కోరుకుందాము. సో ప్రతి మగాడి వెనక ఒక ఆడది ఉంటుంది అంటారు. ప్రతి మగాడి వెనక ఒక ఆడది ఉంటుంది. ఆవిడ పేరు పని లేదా? బేసిక్ ఏం చెప్తున్నానంటే ప్రతి ఆడది వెనక ఒక మగాడు ఉంటారంటారు కదా. ఇప్పుడు రైట్ మీ వెనకాల వాటర్ బాటిల్స్ ఉన్నాయి, మంచి డ్రింకింగ్ వాటర్ ఉంది. సో మీరు ఆ వాటర్ తాగి బాగా పాడుతున్నారని మా ఉద్దేశము. సో గట్టిగా చెప్పట్లు. ఓకే, సో మా షోలో ఏది వచ్చినా అన్ని ప్యూర్ గా ఉంటాయి. వాటర్ ప్యూర్ వాటర్. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ టేస్ట్ ఇట్. రండి. యాక్చువల్ ఇంతవరకు మీరు టేస్ట్ చేయలేదు. ఎక్స్క్యూజ్ మీ, మా ఈ పట్టాల మీద నుంచి ట్రైన్ వెళ్ళి 100 సంవత్సరాలు అవుతుంది. ఈ డ్రింకింగ్ వాటర్ ఏరియా క్లీన్ చేసి ఇంచుమించుగా 125 years అవుతుంది. ఒక పని చేయండి, యాంటీక్ వాటర్ అది మీరు తాగండి, పోస్ట్ కదా. యాంటిక్ వాటర్స్ ఆర్ డ్రంక్ బై ఓన్లీ ఆంటీస్. నీ గురించి మాట్లాడుతున్నాడు. నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా? ఇన్ని ఎపిసోడ్స్ కి ఇంతమంది గెస్ట్లు వచ్చారు కానీ ఆడియన్స్ ఇంత ఎక్సైట్మెంట్ ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. ఐ గెస్ యాంకర్ మారినందుకు అనుకుంటా. థ్యాంక్ యూ సో మచ్. ఈ ఎపిసోడ్ కి అంతే నా యాంకరింగ్. ఇప్పటి నుంచి మీరు చేయండి. మీకు పెళ్ళై ఎన్నేళ్ళు అవుతుంది? ఇప్పుడు దాని గురించి కూడా కమెంట్ చేస్తే అనవసరం. ఎన్నేళ్ళు అవుతుంది? నాకు పెళ్ళైన డేట్ ఇయర్ గుర్తుండదు అని ఒకవేళ అనుకుందాం. ఓకే, నీకు గుర్తుండదు అన్నారు. తిను మా అంకుల్ దగ్గర కూర్చొని, అమ్మా మీకు 2013 లో పెళ్ళైంది కదమ్మా, అప్పటి నుంచి ఒకసారి మీరు తిరిగిన దేశాలు అని చెప్పండి. 13 కాదండి 14. నేను అది ఎందుకన్నా అంటే 14 Feb అయింది, 13 Feb అన్నారేమో అన్నమాట. కానీ హేమచంద్ర నువ్వేమైనా చెప్పు, మేము ఆడవాళ్ళం పెళ్లి రోజు అసలు మర్చిపోలేము. బై డిఫాల్ట్ అదలా ఫిక్స్ అయిపోతుంది మా మైండ్ లో. మేల్ యాంకర్ పెట్టండి సార్, ఇక్కడ ఫీమేల్ డామినేషన్ ఎక్కువైంది. ఇది మేల్ డైరెక్టర్. అబ్బాయిలే డేట్లు మర్చిపోతారా? అమ్మాయిలు మర్చిపోరా? అబ్బాయిలు డేట్స్ మర్చిపోరు, అంటే డేటింగ్ మర్చిపోరు. కానీ ఆడవాళ్ళు డేట్లు మర్చిపోరు. అది డిఫరెన్స్. యు అండర్స్టాండ్? ఇప్పటికి హేమచంద్ర కొంచెం సెటిల్ అయ్యాడు, శ్రావణ భార్గవి కూడా కొంచెం కంఫర్టబుల్ అయ్యింది. నేను రాగానే ఫిక్స్ అయిపోయి సెటిల్ అయిపోయింది. నేను కూడా కొంచెం సెటిల్ అయ్యాను. అందుకే మీరందరూ ఒకసారి చప్పట్లు కొట్టండి. ఏమిద్దరు ఒకటే కాలేజ్ లో చదివారా? కాలేజా? నేనా? నువ్వు కాలేజ్ కే వెళ్ళలేదా? ఏదో ఫార్మాలిటీ. అంటే ఐ మీన్ టు సే ఇంటర్మీడియట్ వరకు వెళ్ళావా లేకపోతే? ఇంటర్మీడియట్ వరకు వెళ్ళాను, డిగ్రీ వెళ్దాం అనుకున్నాను. వాళ్ళే వద్దన్నారు. ఈ లోపు పాపులర్ అయిపోయావు. అబ్బే వాళ్ళే వద్దన్నారు. ఏ కాదులే, అంటే సింగింగ్ ప్రొఫెషన్ నేను స్టడీస్ యాక్చువల్లీ 10th తర్వాత కంప్యూటర్ గ్రాఫిక్స్ అండ్ యానిమేషన్ చేశాను ఇంటర్మీడియట్ లో. ఓకే. సో ఐ వాంటెడ్ టు గో ఇన్ టు దట్ లైన్. అలా వెళ్దాం అనుకున్న టైంలో బాంబే కాంపిటీషన్ ఛాన్స్ వచ్చింది. ఓకే, యూటర్న్ తీసుకొని అటు వెళ్ళాను. మీ అందరికీ తెలుసా నేను జాబ్ కూడా చేశాడు? అవునా? ఇప్పుడు కూడా చేస్తున్నాడు. పాపం నీ దగ్గర పతిగా జాబ్, ఆ సూట్ కేసులు ఎత్తు. ప్రొడ్యూసర్ జాబ్ చేస్తున్నాడు. బ్యాంక్ లో జాబ్ చేసావా? యా, బట్ డిపార్ట్మెంట్ వచ్చేసి నేను వెబ్ డిజైనింగ్ సైడ్. దాని తర్వాత నుంచి ఇంకా అంతా కెరియర్ ఇటు మారిపోయింది. కెరియర్ మొత్తం యాక్చువల్లీ అటువైపే వెళ్దామని, బట్ కాలేజ్ అయ్యాక ఆన్ జాబ్ ట్రైనింగ్ అని ఒకటి ఇచ్చారు. ఓకే, ఊరికనే సరే ట్రై చేద్దాము అన్నట్టుగా వెళ్ళా. సో 6 months ప్రాజెక్ట్.
1 వీక్ చేసి బయటకు వచ్చాను. శ్రావణ భార్గవి నువ్వు? నేను జాబ్ అసలు చేయాలని కూడా ఎప్పుడు లేదు నాకు. చదువుకున్నాను ఫార్మాలిటీకి, 60% తెచ్చుకోమంటే తెచ్చుకున్నాను, మరి బాగుండదని. 60% తెచ్చుకున్నావా అమ్మా? చూసుకోండి అమ్మా, చూసుకోండి. మొత్తానికి 60% తెచ్చుకున్న తర్వాత పెళ్లి చేసుకుందాం అనుకుంటే మధ్యలో ఫీల్డ్ అడ్డొచ్చింది. సో ఫీల్డ్ ద్వారా పెళ్లి 60% తెచ్చుకోవడం పెళ్లి కోసం అనుకున్నావు? కాదు, ఫార్మాలిటీ, అదే చెప్తున్నాను. అంటే అప్పుడే పెళ్లి సంబంధాలు చూడడం మొదలెట్టేశారా? మొదలెట్టలేదు, కాకపోతే అంటే తను ఇంజనీరింగ్ లో ఉన్నప్పుడే మేము కలిసాము. ఓకే, అప్పటికే నువ్వు కొంచెం పాపులర్ సింగర్వి. ఇంకా అప్పుడే అన్ని కూడా కలిసాను. ఓకే, పెళ్లి కోసం అలా వెయిట్ చేస్తూ ఉన్నా అనమాట. పెళ్లి చేసుకుని షాపింగ్ చేసుకుందాం అని నా ఎయిమ్. షాపింగే నీ మెయిన్ ఎయిమ్. దానికి పెళ్లి కలిసి వచ్చింది బాగా. మొన్న అమెరికాకి వెళ్ళి వచ్చి ఎన్ని కార్డులు అయిపోయాయి చందు? ఆధార్ కార్డ్ తప్ప ఏది మిగలలేదు. ఇది ఒక్క నిమిషం, ఈ టైం కల్లా మా స్టేషన్ మాస్టర్ రావాలి. ఈయన ఎవరు? మా స్టేషన్ మాస్టర్. మీ ఫాదర్? ఆయన కాదు, మా తాతగారు. వచ్చిన పని కానీ కదండి. ప్లాట్ఫామ్ టికెట్ తీసారా మీరు? ఈ ప్లాట్ఫామ్ కి వచ్చే ముందు ప్లాట్ఫామ్ అది టికెట్ ప్లాట్ఫామ్ కాదు, అది ప్లాట్ఫామ్. మీరు అలాగే నేర్పించారుగా నాకు. ఆ ఫ్లాట్ అంటే మళ్ళీ వీళ్ళ దగ్గర ఫ్లాట్ మీరు అడగండి. ప్లాట్ఫామ్ తీసారండి టికెట్? నాకు ఇటువైపు పనిచేయట్లేదు, ఇటువైపు పనిచేస్తుంది. టికెట్ ఉందా లేదండి? అడుగు భయ్యా. మీ ఐడియా ఏది? ఏంటి దీని మీదకి వచ్చే ముందు ఒక టికెట్ అమ్ముతారండి, ఆ టికెట్ కొనుక్కున్నారా లేదో చెప్పండి, నన్ను ఎందుకు ఇబ్బంది పెడతారు? మీ దగ్గర ఐడియా ఉందా? ముందు ఐడియా ఉందండి. ఏదండి? ఇంటి దగ్గర చూపించండి. మర్చిపోయాను. అమ్మేమో ఇంటి దగ్గర మర్చిపోయామండి. ఐడియా లేదని ఎవరు చెప్పారు? ఇదిగో ఇతని ఐడి. తెచ్చేసుకున్నా, మర్చిపోయాను. మర్చిపోయావు. ఐడియా. ఈ మధ్య కాలంలో దీంట్లో సిమ్ వేశారు, దీన్ని స్కాన్ చేసేసి లోపలికి పంపిస్తూ ఉంటారు. స్కాన్ ఎక్కడ చేస్తారు? వాట్ ఆర్ యూ టాకింగ్? ఇది వేరు. అమెరికా డిస్నీలాండ్ కి వెళ్ళలేదా అని స్కాన్ చేస్తారు కదా. మీ దగ్గర ప్లాట్ఫామ్ టికెట్ ఉందా? ప్లాట్ఫామ్ టికెట్ మాలాగా తెలిసిన వాళ్ళు ఉండి కూడా మీరు కొనుక్కొని వచ్చారు కాబట్టి మీకు ఒక టాస్క్ ఉంది. ఎందుకు కొనుక్కున్నారు మీరు? ఆయన అడుగుతారని భయం భక్తి నుంచి ప్లాన్ చేసుకుని సరే, పెద్దవాళ్ళు అయితే ఇప్పుడు వస్తారు. మీరు అడిగారు ప్లాట్ఫామ్ టికెట్ ఉందా? అయ్యో మర్చిపోయామండి. అయితే ఇప్పుడు మీరు ఒక టాస్క్ చేయండి. అంతే. ఇప్పుడు చెప్పండి. మీరేం టాస్క్ చేస్తారు? చేయాల్సింది నేను చెప్తాను. మా ఓకే? ఓకే. నువ్వు ఒక సగటు భార్యవి. సగం భార్య. సగటు భార్య. సగం భార్య విట్రా. తెలుగులో చెప్పరా కొంచెం? భర్తలో వేరియేషన్ అదే మన ఈ చిన్న టాస్క్. నేను ఆ భర్త క్యారెక్టరైజేషన్ చెప్పినప్పుడంతా నువ్వు అలా బిహేవ్ చేయాలి. ఓహో. నువ్వు అమాయకపు భర్తవి, ఇంటికి తిరిగి వస్తున్నావు ఆఫీస్ నుంచి. కుమారి అవును, మనం ఏం చేస్తాం? భాగ్యం, భాగ్యం. భాగ్యం వచ్చానే. కీస్ తీసుకుంటావుగా, తల తీసుకో. అంటే అది ఎక్కడో ఆకలి అదే పెట్టి అక్కడే మర్చిపోయి. ఏడ్చావు. కొంచెం ఆకలిగా ఉంది. తలుపు తీ తొందరగా, అట్లా లైట్ లేదు. భాగ్యం. ఎన్నిసార్లు అడగాలి నేను? కీస్ తీసుకున్నావా లేదా అని చెప్పి పంపిస్తాను కదా రోజు. ఈ రోజు ఏం చేశారంటే నీకోసం ఏం చేశానంటే ఇవాళ సర్ప్రైజ్ గా ఒక రెడ్ కలర్ సూపర్ కార్ తెచ్చాను. నేను నిన్న అసలు కార్ అడిగానా? నువ్వు అడగలేదనే నేను తెలియదు. స్మార్ట్ గా కాదు, అమాయకుడిగా ఉండాలి. రోల్ మర్చిపోయి బిహేవ్ చేయకు. సరే చెప్పు భాగ్యం. భోజనం ఏంటి వాళ్ళ? చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ఫిష్ టికా, ఇవన్నీ కాకుండా ముందు అంటుతాం. అలాగే భాగ్యం. ఏమంటే మనం కూడా తోమచ్చా అండి? మనం అంటున్నారేంటి? నువ్వు కాకపోతే ఇంకెవరు అవుతారు ఇంట్లో? ఎలా అంటే పని మనిషిని చెప్పాం కదండి, కొంచెం ఏదో డబ్బులు ఇచ్చాం కదా. అమ్మాయి డబ్బులు ఎందుకు వేస్ట్? మళ్ళీ నువ్వు ఖాళీగా ఉండగా ఇంట్లో. సరే డబ్బులు వదిలేయండి, అమ్మాయిని పాపం పని చేయమని చెప్తే పని నువ్వు చేస్తుంది. చేస్తావా లేదా ఇప్పుడు వెళ్ళి? భాగ్యం మరి నేచురల్ గా దిగిపోతుంది సుమి. ఇప్పుడు నెక్స్ట్ బాగా కోపిష్టి భర్త. ఇది ఒరిజినల్ ఏమచంద్ర, బయటకు వచ్చేసాడు. లేమని చెప్తుంటే వింటలేదు ఇంకా. అయినా భయం వేస్తుంది అతనికి క్యారెక్టర్ లో ఉండాలన్నా. సరే చెప్.
నా ముందు ఇవాళ ఒక పని చేయి, ఒక 5 నిమిషాలు నా ముందర రాకు, పక్కకి వెళ్ళి. భయం వేస్తుంది. ఇప్పుడు ఓవర్ గా ప్రేమించే భర్త బంగారం కటంగి కటంగి నేను బంగి అని ఎందుకంటే తెలుసా? ఎందుకు? బంగారాన్ని విను విను బంగారం అని పిలిచి వేస్ట్ చేసే ఆ 3 సెకండ్లు కూడా నాకు ఈ waste ఆయన అవ్వదు. యాక్ట్ చేసేది ఏంటి అలా ఎందుకంటే వెళ్ళిపోతారు. వదిలి పెడతావా ప్లీజ్ కాసేపు? ఆ? కాలు ఆడట్లేదు, సమ్మర్ కదా ప్లీజ్. గాలిదేముంది భాగ్యం, బయటికి వెళ్తే ఫ్యాన్ ఆన్ చేసినా వస్తుంది. ఫ్యాన్ నా లేదు, ప్రేమను ఏం లేదు, చూడు. ఇక్కడ లైట్లు నా తప్ప ప్రేమను చూడు భాగ్యం, ఏంటి చూసేది రోజు? నా ప్రేమలో ఉన్న విశాల హృదయాన్ని చాలా ఉన్న చూసి హృదయాన్ని ఆవకాయ చూశాను. పచ్చళ్ళ అయిపోయింది. పాత ఆవకాయ, పాత ఆవకాయ. పాత ఆవకాయ ఎంత డిమాండ్ తెలుసా? నా ప్రేమ పాత ఆవకాయ లాంటిది. పాత ఆవకాయని పడేస్తాంగా పడేస్తాంగా. ఇప్పుడు తను చేసినటువంటి 3 రకాల క్యారెక్టరైజేషన్స్ లో నిజమైన హేమచంద్రకి దగ్గరగా ఉండే క్యారెక్టరైజేషన్ ఏది? లాస్ట్ దే. మీరు ఎప్పుడైనా ట్రైన్ ప్రయాణాలు చేశారా అసలు? అయ్యో, ఎందుకు చేయమండి? ఓల్డ్ చేస్తారండి? బాగా అండి. షో స్టార్టింగ్ లో అంతా ట్రైన్. సో ఏమైనా ట్రైన్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయా? వింత విచిత్రమైన ఎక్స్పీరియన్సెస్? నా గోల్డ్ చైన్ పోయింది. ఎలా? వాడెవడో ఆ చైన్ లాగిపోయి ఇది లాగేసి వెళ్ళిపోయాడు. అది షోలో వేరే ఏదో నెక్లెస్ వేసుకున్నామని చైన్ తీసి మా అమ్మ బ్యాగ్ లో పెట్టేసి అలాగే ఉండిపోయింది. తర్వాత ట్రైన్ లో ఎక్కి అందరం పడుకున్నాం. వీవర్ బ్యాచ్ ఆఫ్ 8 members. మేము క్యాబిన్ లోకి ఎక్కగానే ఒక ఫ్యామిలీ ఉన్నారు, అమ్మ నాన్న బాబు. వాళ్ళు అలా కూర్చుని ఉన్నారు ఒక సీట్ లో, మా సీట్స్ లో. సరే పాపం వీళ్ళకి బర్త్ లేదేమో అని చెప్పి అడిగితే, అవునండి మాకు ఇంకా బర్త్ కన్ఫర్మ్ అవ్వలేదు, ఏం చేయాలో సరికి ఇలా కూర్చున్నాము, పర్లేదు మేము నించుంటాం అంటే వి సైడ్ పర్లేదంటే కూర్చోండి, వి విల్ అడ్జస్ట్, ఎందుకంటే బాబు ఉన్నాడు కదా అని. వాళ్ళు బాగా అడ్వాంటేజ్ తీసుకొని మా అమ్మ వాళ్ళ పక్కన బర్త్ లోనే పడుకుంది బ్యాగ్ పెట్టి. చూస్తే పొద్దున్న లేస్తే బ్యాగ్ ఉంది, అందులో చైన్ లేదు. ఓకే, చైన్ పోయింది, అంతకంటే పెద్ద. నిజంగానే ట్రైన్స్ లో ట్రావెల్ చేసేటప్పుడు యూ హ్యావ్ టు బి ఎక్స్ట్రా కాషన్. ట్రైన్ లోనే కాదు, ఫ్లైట్ లో కూడా చాలానే జరుగుతూ ఉంటాయి. ఫ్లైట్ లో ఒకటి హైలైట్ జరిగింది. తినకి ఆ, చెప్పులు ఇప్పి పడుకుంది, లేచేసరికి ఒక చెప్పు పోయింది. ఒక చెప్పే ఒక చెప్పే పోయింది, ఫ్లైట్ లో ఎక్కడ లేదు అది. నమ్మండి నిజంగా ఒక చెప్పు బాత్రూమ్ పోయింది. లో కూడా చెక్ చేసాం, లేదు. అందుకే అంత మంచి మంచి చెప్పులు కొనుక్కోకూడదు. అంటే మాలాగా ఏదో నేను సాదా సీదాగా వేసుకొని నేను ఈ జంక్షన్ కి వస్తున్నాను కదా అని చెప్పి వేసుకొని వచ్చారు. మనం కూడా ఒకటి కొట్టేద్దాం, బాగుంది కదా. ఉండాలి. ఈ స్టేషన్ లో కూడా తింగరం అని చెప్పి ఒక తింగరోడు ఉన్నాడు. వాడిని విగ్గు చేయించట్లేదన్న కోపంతో ఇక్కడ ఉండే ఒక్కొక్క వస్తువు ఎత్తుకెళ్లిపోయి అమ్ముతున్నాడని నాకు ఈ మధ్యనే తెలిసింది. మీ సెల్ ఫోన్లది జాగ్రత్తగా పెట్టుకోండి, వాడు వచ్చే టైం అయింది. ఇన్నా అన్ని వస్తున్నా ఇప్పుడే వస్తున్నాయి. ఇగో అమ్ము నా చెప్పు. ఇగో వచ్చేసిన. ఏందేమో కంప్లైంట్ ఇస్తుంది. లేదు తింగరం అని మంచోడు. నాకు తెలుసు, మీరు నాకు తెలుసు, ఆమె కూడా తెలుసు. శ్రావణ్ చంద్ర సార్, హేమ భార్గవి. ఈయన హేమచంద్ర సార్, ఆవిడ శ్రావణ భార్గవి. పాటలు పాడతారు కదా సార్. యాంకర్స్ ఆయన ఏదో ప్రిపేర్ అయ్యేసి వచ్చాడు. ఆయన మళ్ళీ వచ్చి మ్యాటర్ అర్థమైంది. ఆ అట్లా పాట కాదు, నన్ను అన్నందుకు కాదు ఆమె కోపం, యాంకర్ అన్నందుకు కోపం వచ్చి ఏదో డైవర్ట్ చేస్తుంది. ఆ పాటలు పాడతాం. అవును, పాటలు పాడతారు, మంచిగా పాడతారా? ఏడైనా పాడతారా? ఈడ కూడా పాడతారా? ఈడ కూడా పాడతారంటే ఈడ కూడా పాడతారా అంటున్నా ఆమె ముందు. పాడతాం. ఆవిడ విన్నారు, చాలా సార్లు విన్నారు. సరే, ఎట్లయినా పాడతారా? ఎట్లయినా అంటే మీ లెక్క మాత్రం పాడలేం భయ్యా. ఎలాంటి సిచ్యువేషన్స్ లో అయినా పాడతారా? అట్లా అంటున్నారా? అయితే ఇప్పుడు క్లిప్ పోయింది, పాడతారా నోట్లకి? జంక్షన్
విషయం ఏంటంటే మీ ఇద్దరికి అండర్స్టాండింగ్ ఎలా ఉందో చూద్దాం. ఈయన చెప్పేది మీకు అర్థం అవుతుందా లేదా, మీరు చెప్పేది ఈయనకు అర్థం అవుతుందా లేదా. ఓకే, ఫస్ట్ మనం హేమచంద్రతో మొదలెడదాం. సో నువ్వు ఒక్కొక్కటి నువ్వు చదువుతూ ఉంటే అదేంటో చెప్పగలగాలి. చూసుకున్నావు కదా. రెడీ, ఫస్ట్ క్లిప్ పెట్టుకొని చెప్పాలా? ఒకటో సెంటెన్స్. ట్రైన్ అని శ్రేణించిన ట్రైననై ట్రైనకై ప్రేమని ప్రేమించిన ప్రేమకై శ్రేణించిన ప్రేమించిన ట్రైనని ప్రేమని శ్రేయిస్తుంది. ప్రేమిస్తుంది. వెరీ గుడ్. ఆడచ్చా ఇది? పాడండి. అండ్ అండ్ ఎర్ర అండ్ ఆపిల్ దాని పేరు. పండు 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 ఎర్ర పండు ఆపిల్ దాని పేరు. ఇదిగో డెంటిస్టులు డ్రైన్ చేస్తూ ఉంటారు ఇంట్లో. జ్వరం వచ్చింది, జ్వరం వచ్చింది, చెమట వచ్చింది, చెమట వచ్చింది, దడ పుట్టింది, దడ పుట్టింది, నీకు చొల్లొచ్చింది, చొల్లొచ్చింది. రెంగొచ్చింది, జ్వరం వచ్చింది, చెమటట్టింది, దడ పుట్టింది, బెంగొచ్చింది. అంతే. ఒక్కొక్కడిని కాదు షేర్ ఖాన్, ఒక్కొక్కడిని కాదు షేర్ ఖాన్, అన్న అందిని అందా అంది, వంద వంద ఒకేసారి రవ్వను. ఓకే, హీస్ డన్ ఎక్స్ట్రీమ్లీ వెల్. చాలా బాగా ఆడాడు. యాక్చువల్లీ ఇది ఇంగ్లీష్ లో ఇస్తే అసలు గుర్తుపట్టలేదు. ఇది ఇంగ్లీష్ లో ఇద్దాం. కావాలని ఇంగ్లీష్ లో కావాలా? అంటే ఐ వాంట్ టు గెస్. మార్నింగ్ is the most beautiful thing. Morning is the most beautiful thing. మార్నింగ్ రెస్ట్ ఇస్ ద వర్స్ట్. మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్ అన్నది కరెక్ట్. మార్నింగ్ మధ్యలో ఉన్నది మళ్ళీ చెప్పాలి. మళ్ళీ నువ్వు చెప్పు మళ్ళీ ఒకసారి. Morning is బెస్ట్ బెస్ట్ వేస్ట్ అట. IST. మిస్ట్. మిస్టర్ మార్నింగ్ మిస్ట్. ఇస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్. ఓకే, You couldn't get it. she couldn't, yeah. I got want it. clap. Now she is going to try. ఓకే రెడీ రెడీ రెడీయా రెడీయా? ఆ రాజా వదంత్రీలో శబ్దానికి భూగోళం వద్దలైంది. ఆ రాజా రాజా భజంత్రులు. భజంత్రీల ఆ శబ్దానికి, రాజా వదంత్రీల ఆ బాజా భజంత్రీల శబ్దానికి భూగోళం వద్దలైంది. బద్దలైసిపోయింది. మా అమ్మ చెప్పింది, మా అమ్మ చెప్పింది. వాళ్ళ అమ్మ మంచి, మా అమ్మాయి మంచిదని. వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ అమ్మమ్మ మంచిదనా? ఆ. అమ్మమ్మ మా అత్తమ్మకి నేనంటే హాత్. మా అత్తమ్మకి నేనంటే మహాప్రేమ. ఏయ్, నువ్వు ఎలా గెస్ట్ చేసావు అసలు? నేను హా వచ్చిన వాడిని పా బాగా ఊహించుకుంటున్నా. సో నాకు అర్థమైపోయింది. నీ లాజిక్ కక్కన హెడ్ లాజిక్ ఇంతవరకు ఎవరన్నా పక్కన పెట్టడం చూసారు. లాజిక్ కక్కన పెట్టట్టు. షవర్ డోంట్ షవర్ ద షవర్, షవర్ ద షవర్, ద షవర్ షవర్స్ యు. Don't sound the sound. Don't sound the sound. If you sound the sound, the Don't sound trouble the sounds trouble. If you trouble the trouble, the trouble troubles you. Simple. Simple. Romani, నిన్న ఓవాలి. ఏ, ఆగు. ఇప్పుడు ఈ పాటనే నువ్వు నీ క్లిప్ పెట్టేసుకో, నువ్వు నీ క్లిప్ పెట్టేసుకో, పాడండి. ఇద్దరు పాడాలి. సుయా సుయా వద్దు, వద్దు, అనొద్దు. ఉట్టేసాను అనసు. వద్దు, మీరు బొమ్మాళి పాడండి. మసాలా ఇర్చి హిల్లా హద్దా చేద్దాం వస్తావా, మసాలా అడ్డేలా మీఠా వడ్డేస్తావా.
వద్దన్నారయ్యారయ్యా వస్తావా ఓ నాకు వచ్చిందరే నిన్న దలాదలాదలాళే వట్టాలి ఖాళీ ఖాళీ యాడుంది తాళి అయోనకి ఆలి. ఈ సాంగ్ లో ఒక మగాడికి తన పెళ్ళాక ఫ్యూచర్ డ్యూటీ ఏంటది? అసలేంటి యాడుందే తాళి ఐ వానా మేక్ యూ ఆలి. ఆహా. ఇది పెట్టుకుంటే ఐ వాంట్ వేక్ యు అని వచ్చింది. ఐ వానా వేక్ యూ ఆలి. బాగా ఆడారబ్బా, వెరీ గుడ్. గడిగా ఒకసారి చెప్పట్లు. ఇప్పుడు ఆ. ఇప్పుడు మనం ఎక్కడ ఆడా? ఈ ప్రాంగణంలో ఒక స్వల్ప ఓకే చిన్న కాదు చిన్న కానీ మాకు ఇలా అలవాటైంది. కొంచెం మూతులు ఇలా అనుకొని రిలాక్స్ అయ్యారా ఇప్పుడు? బాగా. మిమ్మల్ని స్టూడెంట్స్ కొన్ని క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నారంట. రెడీ ఫర్ ద ఇంట్రాగేషన్? రెడీ. స్టూడెంట్స్ అడగండి. మై నేమ్ ఇస్ హరికృష్ణ. మీరు లవర్స్ ఉన్నప్పుడు ఎప్పుడైనా గొడవ అయిందా? గొడవ అయితే ఎవరు కాంప్రమైజ్ అయ్యేవారు? ఎవరిని అడుగుతున్నావు? తను అడుగుతున్నావు అన్న? ఇద్దరిని. గొడవ అయితే మన ఇద్దరికేగా, ఆబ్వియస్ ఇద్దరికి అడుగుతారు కదా. అంటే మాకు గుర్తున్నది వేగస్ గొడవ. వేగస్ కి వెళ్ళినప్పుడు మొత్తం అలా తిరుగుతూ ఉన్నాం అన్నమాట. ఆ రోడ్డు మీద తిరుగుతూ ఉంటే ఏదో 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 టాపిక్ వచ్చి గొడవ అయిపోయింది అక్కడే. క్లాష్ క్లాష్ అయిపోయిన తర్వాత పెళ్లి ముందా? పెళ్లి ముందు క్లాష్ అయ్యింది. అక్కడ నించుని నేనేమో ఇటు వెళ్ళిపోతున్నాను, తను అసలు నా దగ్గర రా, నువ్వు ఎటన్నా వెళ్ళు, నేను ఎటన్నా వెళ్తా. లాస్ట్ లో అలా అలా వాళ్ళు మాట్లాడుకుంటూ ఆ కోపంలోనే నవ్వు వచ్చేసింది ఇద్దరికి. మా గొడవలన్నీ అలానే ఉంటాయి యాక్చువల్లీ. సో నవ్వు వచ్చినందువల్ల ఎవరు ఫస్ట్ నీకు నాకైతే సీన్ లేదు, నవ్వుకుంటాం మేము డైరెక్ట్ గా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. మీరు కాలేజ్ లో ఉన్నప్పుడు ఏదైనా క్రేజీ వర్క్ చేశారా? అంటే క్రేజీ పనా? అదే. అంటే కాలేజ్కి వెళ్ళిందే తక్కువ. ఇది నేను చెప్తా, కాలేజ్ కాదు కానీ స్కూల్ టైంలో ఒక కూరగాయలు తేరా అని చెప్పి డబ్బులు ఇచ్చారంట ఇంట్లో. డబ్బులు తీసుకెళ్ళి వీడియో గేమ్స్ ఆడేసి వచ్చేసాడంట. ఇంట్లో దబ్బిడి దిబ్బడే అయిపోయింది. నా కర్మగాలి ఒక్కసారి. ఆవిడెవరో మాట్లాడదామని ఇందాకటి నుంచి లేస్తోంది. లేమ్మా. హాయ్, నా పేరు మోనికా. హాయ్ మోనికా. మీ వాయిస్ ఎప్పుడు ఇంత ఒకేలాగా మెయింటైన్ చేయడానికి సీక్రెట్ ఏంటి? వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు నాలాంటి వాళ్ళ వాయిస్ మధ్య మధ్యలో రకరకాలుగా మారుతుంది. మీరు మాత్రం ఒకేలా ఎలా మెయింటైన్ చేయగలుగుతున్నారు? అది శ్రోతల ప్రేమ, అభిమానం, అందుకే మీకు అలా వినిపిస్తూ ఉంటుంది. లాస్ట్ క్వశ్చన్. రామచంద్ర మిమ్మల్ని ఎవరన్నా ప్రపోజ్ చేశారా? మీరు ఎవరికన్నా ఫస్ట్ ప్రపోజ్ చేశారా? నాకు చేశాడుగా. మీకంటే ముందు కాలేజీలో అబ్బా ఇది ఒక ఓవర్ యాక్షన్ కొట్టా కాలేజ్ లో. ఇప్పుడు అమ్మాయి ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది? ఓకే వీడు వెళ్తున్నాడు ఎదుర్కొన్నాడు, వీడు పక్కా చూస్తాడని. అక్కడి నుంచి క్రాస్ అయిన లోపల 100% అమ్మాయి ఒక లుక్ వేసి వెళ్తుంది అని నా ఫీల్. సో ఆ టైంలో ఎలా అంటే మనం అస్సలు చూడకుండా వెళ్దాము, సో మనల్ని చూసి ఇంప్రెస్ అయిపోయి మనతో మాట్లాడడానికి వస్తారని 2 years వెయిట్ చేసాం, ఒక్కళ్ళు కూడా రాలేదు. అలాంటి ఒక బిల్డప్ ఇద్దాం అనుకున్నావు నువ్వు? ఇచ్చా 2 years ఇచ్చాక ఎవరు బాగా ఇచ్చా బిల్డ్. ఇప్పుడు ఇలా అమ్మాయి వెళ్తుందంటే కాదు, వాళ్ళు ఈ అబ్బాయికి ఏదో ప్రాబ్లం అనుకొని మాట్లాడడం మానేశారు. లాస్ట్ 1 month కి నేను రియలైజ్ అయ్యా, ఒరే అవ్వట్లేదురా, ఓవర్ యాక్షన్ చేయక ఇంకా మాట్లాడరా వెళ్ళి అని వెళ్ళి మాట్లాడా. హే ఆ అమ్మాయి పేరు ఏదో అనుశీలనో ఏదో అమ్మాయి పేరు. సో వెళ్ళి హాయ్ అనుశీల, హాయ్ బ్రదర్, హాయ్ బ్రదర్, బ్రదర్ ఆల్ గుడ్, థ్యాంక్ యూ. ఓకే, మీ క్వశ్చన్స్ అయిపోయాయి. ఇప్పుడు మా క్వశ్చన్స్ స్టార్ట్ అవుతున్నాయి. ర్యాపిడ్ ఫైర్. మీ ఆన్సర్స్ ఎస్ అయితే గ్రీన్ బలూను, నో అయితే రెడ్ బలూను పగలగొట్టగలరు. పగలగొట్టాలా? యా. క్వశ్చన్ నెంబర్ 1. ఇంట్లో సాంగ్స్ తో తిట్టుకోవడం మానేశారా? అసలు అది లేనే లేదు, దానికి ఏం చెప్పాలి? వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఆన్సర్ ఇన్ ద ఫార్మాట్ ఆఫ్ ద బలూన్స్.
అప్పుడప్పుడు మానేస్తున్నారు, అప్పుడప్పుడు మానేయట్లేదని అర్థం. ఓకే, నిద్రలో డాన్స్ చేసే అలవాటు తగ్గిందా? అన్ని మీరు లేని వాడుతున్నారు. అయితే మీ ఆన్సర్ చెప్పండి. ఎస్ అని చెప్పాలా, నో అని చెప్పాలా? నో అని చెప్పండి. ఒక్క నిమిషం. ఇప్పుడు ఇక్కడ ట్రైన్ ఉందా అంటే ఏం చెప్తారు? ఎస్ అని చెప్తారా, నో అని చెప్తారా? నో అని చెప్తాను. బట్ పట్టాలంటే ట్రైన్ వస్తది కదా. అని నేను అడగలేదు కదా. ఇప్పుడు నో అని చెప్తే తగ్గించలేదని వస్తుంది, ఎస్ అని చెప్తే అంటే చేసేవాళ్ళం. మీరు ఎంత ఎక్కువ ఆలోచిస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. రెండు పాల్గొడతారు. అప్పుడప్పుడు తగ్గింది, అప్పుడప్పుడు తగ్గలేదు అని అర్థం. ఓకే, మీ ఇద్దరిని పెట్టి హీరో హీరోయిన్లుగా సినిమా చేస్తామంటే ఫ్రీగా చేస్తారా? నో. ఇది చాలా క్లారిటీ ఉంది వాళ్ళకి. నో. క్వశ్చన్ లో క్లారిటీ ఉంది. క్వశ్చన్ లో సాంగ్స్ పాడి పాడి నిద్రలో కూడా పాటలు పాడేస్తున్నారా? సాంగ్స్ కాదు, యాంకరింగ్ చేసి చేసి చేసి. అవునా? అనేసాడు. అయితే నాకు నో. ఒక కంటిన్యూస్ షెడ్యూల్ ఆల్మోస్ట్, అంటే మీ అంత కంటిన్యూస్ షెడ్యూల్ కాదు, నాకే చాలా కంటిన్యూస్ షెడ్యూల్. డేకి 3 ఎపిసోడ్స్ ఇంటూ 4 days. ఓకే, 4 days కంటిన్యూస్. 5th డే పడుకున్నా అంటే అప్పుడు ఇంకా పెళ్లి కాలేదు. లక్కీగా నిద్రలో చిన్నపిల్లాడండి వదిలేయండి ప్లీజ్ సార్, చిన్నపిల్లాడు సార్ వదిలేయండి సార్. ఆ చిన్నపిల్లాడు ఎవడు? కల్లో యువన్ శంకర్ రాజా. తర్వాత ఎప్పుడైనా అయిందా పెళ్లి తర్వాత? అవును, అసలు మీకు ఎప్పుడు అవ్వలేదా? ఎప్పుడు అవ్వలేదా? అసలు లేదు. ఎప్పుడు? ఎందుకంటే ఇంత వర్క్ చేసిన తర్వాత నేను శవమే ఇంకా. గొంతు బాగా అవ్వడానికి పిచ్చి పిచ్చి చిట్కాలు ఇంకా వాడుతున్నారా? గట్టిగా పాల్గొడు. అసలు ఏమి వాడరా మీరు? ఓకే ఓకే, ఐటమ్స్ తీసుకురండి. ఇప్పుడు ఇవి మిగిలినందుకు ఏం గిఫ్ట్ లేదా? అవి తీసుకెళ్ళొచ్చు మీరు. ఇప్పుడు మీరు ఐటమ్ సాంగ్ చేయాలి. ఐటమ్, ఫస్ట్ ఐటమ్. 6 అడుగుల బుల్లెట్టు, విడుదైర్యం విసిరిన రాకెట్టు, ఏ కన్ను లాంటి కన్నులు నజున్ను లాంటి పిల్ల, ఏ నవ్వుతోటి నన్ను పెంచి పారిపోతే ఎల్లా, ఏ సుందరి 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 మనసునే చేసినావే ఇస్తిరి, స్ట్రాబెరీ బ్లూబెరీ బ్లాక్బెరీ మిక్స్ చేసి లిప్పుల్లో పెట్టినావే ఫ్రెంచ్ జ్యూస్ ఫ్యాక్టరీ, పిల్ల నువ్వు లేని జీవితం నల్ల రంగు వండుకున్న తెల్ల కాగితం. మాటే మంత్రము మనసే బంధము, లవ్ కపుల్. ఈ మమతే ఈ సమతే మంగళవాద్యము, ఇది కళ్యాణం కమనీయం జీవితం. మనసే బంధము. ఇప్పుడు మీ పాటలేం లేవా ఇందులో? బార్బీ బొమ్మకు చెల్లెలివా, బాబోయ్ ప్రపంచ సుందరివా, మూడు రేపి బందాటే ఆడుతున్నదే, బాడీ మూడు రేపి బందాటే ఆడుతున్నదే, బాబీగో బేబీగో గుండె గుబేలు 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 అంటుందే, బాబీగో బేబీలో గుండె జిగేలు 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 అంటుందే. కందిపప్పు కందిపప్పు కంది కందే కంది. కంది చేను కాడ కన్ను వేసినానే, కన్న చేను కాడ ఒళ్ళు మర్చినానే, అన్న నాన్న నాన్న మాట వేసినానే, సుందరాంగి పప్పరాపం ఏం మల్లె చేస్తున్నావు? తోట కాడ మనసు పాట ఇందాక చేయాలి కదా మళ్ళీ. ఉల్లి తోట కాడ ముసలాడు తాళ్ళే, జాము తోట కాడ జాము గడుపు తాళ్ళే, తొందర లాస్ట్ అండ్ ఫైనల్ ఐటమ్. ఎర్ర చొక్కానే నీ కోసం వేసానే సర్రుమంటూ ఫారెన్ సెంటే కొట్టానే, కళ్ళ నుంగినే ట్రెండీగా కట్టానే, కళ్ళ జోడెట్టి నీ కోసం వచ్చానే అమ్మడు కుమ్ముడు. ఎర్ర చీరేమో ఈ రోజే కొన్నాను, నల్ల జాకెట్ నైట్ అంతా కుట్టాను, వాలు జల్లోన మందారం పెట్టాను, కన్నె బొళ్ళంతా సింగారం తెచ్చాను, పిల్లడు డూ లుంగి కట్టుడు.
వైండ్ అప్ చేసే ముందు మీ ఇద్దరికి డ్యూయట్ కావాలంటే హెల్ప్ చేయడానికి మా దగ్గర మంచి డాన్స్ మాస్టర్ ఉన్నారు. సో ఒక సాంగ్ కంపోజ్ చేస్తారు, లేదా మీరే కంపోజ్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. కంపోజ్ చేయండి, మీరే చేసి మీరే చేయండి. సరే రెడీ, సాంగ్ ప్లీజ్. వీళ్ళు ఏం నేర్చుకున్నారు? ఆయన కాలు మీదకి ఎక్కి కూర్చుంది, రేపు పరిస్థితి ఏంటో తెలియదు పాపం. ఆయన కొద్దిగా బ్యాలెన్స్ లేకుండా పోతుంది, తెలియట్లేదు. ఊరికి నేను పడేస్తున్నాను. 2 సార్లు ఏంటమ్మా, నేను జీవితంలో పడేశాడు. కొరియోగ్రఫీ ఫీల్ బాగుంది, క్లాప్. సో థ్యాంక్ యూ. ఈ రోజు మా స్టూడెంట్స్ అందరికి ఈ జంక్షన్ కి వచ్చినందుకు. మళ్ళీ కలుద్దాం ఓన్లీ ఆన్ ఈ జంక్షన్. అంతవరకు సెలవు, బాయ్ బాయ్. నింగి నేల నీరు నిప్పు గాలి ధూళి నాకే తోడు రాజా రాజాది రాజాది రాజా. ఓవర్ యాక్షన్ చేయకు. నా కష్టంతో పోసుకుని కష్టం కష్టం అనే రే గోస్లో నువ్వులే. సార్, ఐజాక్ న్యూటన్ గురించి నీకేం తెలుసో చెప్పరా? ఆయన ఏం తెలియదు సార్, విమానాలు హైజాక్ చేస్తాడు సార్. నువ్వే గనక సుమ వాళ్ళ ఆయన అయినట్టయితే ఇట్రా, ఇతని మీద ఒట్టేసి చెప్పు.